హాయ్ అండి, ఈ 5 years లో హీల్ సిటీని ఎలా ఆటోమేషన్ చేసుకున్నాం అండ్ దాని వెనక వర్క్ చేస్తున్న టీం ఎవరు, మీరు సినిమాలు వర్క్ చేస్తూ కూడా ఎలా డైరీని సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతున్నారు అనే క్వశ్చన్ కి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇది నా టీం ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న సిరీస్. రోజుకు ఒక మెంబర్ గురించి చెప్తాను, వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ లో ఏం టాస్క్ చేస్తున్నారు అండ్ వాళ్ళ టాస్క్ ఎప్పటి నుంచి ఏ టైమింగ్స్ లో ఉంటుంది అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు పనిచేసిన ప్రీవియస్ టీమ్స్ గురించి నేను ఈ సిరీస్ లో చెప్పదలుచుకోలేదండి. ఐ వుడ్ లైక్ టు టెల్ ఓన్లీ ది కరెంట్ టీమ్ ఇన్ మై హీల్ సిటీ. పెద్ద పెద్ద కార్పొరేట్స్ లో మనం కొటేషన్ వింటూ ఉంటాం, మై టీమ్ ఇస్ మై ఫ్యామిలీ అని. ఇక్కడ నా హీల్ సిటీలో ఏంట్రా అంటే మై ఫ్యామిలీ ఇస్ మై టీమ్. నేను ఈ సిరీస్ లో ఫస్ట్ ఒకరి గురించి స్టార్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ మా పిన్ని గురించి స్టార్ట్ చేయాలండి. బట్ ఈ రోజు మా అన్నయ్య బర్త్డే కాబట్టి ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ హిమ్. హిస్ నేమ్ ఇస్ హేమంత్. తను స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో జాబ్ చేసేవాడు. స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగోక కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళందరూ ఉద్యోగాలు పోతున్న టైంలో నాతో పాటు నా ఫిలిమ్స్ అండ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతానని చెప్పి తన ఇంట్రెస్ట్ చూపించాడు. నాకు కూడా ఒక రైట్ పర్సన్ ఉంటే కరెక్ట్ కదా అని చెప్పి నేను కూడా మా అన్నయ్యతో ట్రావెల్ అవడం జరిగింది. సో మా అన్నయ్య జాబ్ మానేసి నాతో పాటు ఫస్ట్ సుందరం మాస్టర్ కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కంప్లీట్ ఫినాన్షియల్ కంట్రోల్ అంతా చేశాడు. లేటర్ తను ఫ్యామిలీకి పిల్లలకి దూరంగా ఉండి వర్క్ చేయడం అంతగా ఇష్టపడలేదు. సో డైరీలోనే సూపర్విజన్ టాస్క్ ని తీసుకున్నాడు. సో అతని వర్క్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హిస్ డే స్టార్ట్స్ విత్ 3:30 in the morning. ఉదయం 3:30కి లేచి ఫ్రెష్ అయ్యి 4 o'clock కల్లా ఫామ్ కి వెళ్తాడండి. 4 o'clock ఫామ్ కి వెళ్ళి ఫామ్ లో ఉన్న క్యాటిల్ లేబర్ ని లేపి మిల్కింగ్ స్టార్ట్ చేస్తారు. సో బిఫోర్ మిల్కింగ్ తను ఎంత ఫీడ్ వేస్తారు, ఫీడ్ ఏ వెయిట్ కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా, తర్వాత మిల్కింగ్ స్టార్ట్ చేసాక ఏ క్యాటిల్ ఎంత ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం రిపోర్ట్స్ లో చేస్తారు. అక్కడి నుంచి ఆ వచ్చిన పాలన్నిటిని రిపోర్టింగ్ చేసి తర్వాత ఆ పాలని కస్టమర్స్ కి ఇవ్వడం మాత్రం తన టాస్క్ కాదు. సో అక్కడ గ్యాప్ ఒక 3 hours తీసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పిల్లల్ని స్కూల్ పంపించి లేటర్ తను మళ్ళీ ఫామ్ కి వస్తాడు. కరెక్ట్ గా 10-11 o'clock కి ఎంతెంత గ్రాస్ పెట్టారు, గ్రీన్ ఫాడర్ మేనేజ్మెంట్, డ్రై ఫాడర్ మేనేజ్మెంట్, ఫీడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ తను చూసుకోవడం తన పని. అవి కరెక్ట్ గా ఫీడ్ పెట్టారా, ఏదైనా తినట్లేదా, ఒకవేళ ఏదైనా క్యాటిల్ కి హెల్త్ ఇష్యూ ఉంటే వెటర్నరీతో టచ్ లోకి వెళ్ళి దాన్ని చూపించడం, తర్వాత లేబర్ ని హ్యాండిల్ చేస్తూ టాస్క్ అన్ని కంప్లీట్ చేసి ఆఫ్టర్నూన్ వచ్చి రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ హిస్ వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 4. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మిల్కింగ్ స్టార్ట్ చేస్తారు. మిల్కింగ్ తీసిన పాలన్నీ రిపోర్టింగ్ చేసుకుని యాస్టీస్ గా ఆ పాలని రిపోర్టింగ్ అంతా చేసి మళ్ళీ ఫీడ్ గ్రాస్ అంతా ఇచ్చిన తర్వాత తన డే ఎండ్ అవుతుంది. దిస్ ఈస్ హిస్ డైలీ రొటీన్ ఫ్రమ్ లాస్ట్ 1.5 years. అంతకుముందు ఈ టాస్క్ ని మా చిన్నాన్న గారు చేసేవారు. బట్ తర్వాత తిను క్యాటిల్ గురించి అది రీసెర్చ్ చేస్తూ రోజుకు ఒక వీడియో అయినా యూట్యూబ్ లో చూస్తూ నేర్చుకుంటూ ఇవాళ తనకి మా ఫామ్ తాలూకా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రాసెస్ తెలియడంతో పాటు కంప్లీట్ గా క్యాటిల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. నేను అటెండ్ అయ్యే డైరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నాతో పాటు తను నేను తీసుకెళ్తాను. అక్కడ నేను నేర్చుకోవడం పాటు తను కూడా నేర్చుకుంటే బెటర్ అని, బికాస్ హీ ఈస్ ద వన్ హూ హ్యాస్ టు సూపర్వైజ్ ద హోల్ ఫామ్ అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ నాకు రిపోర్టింగ్ ఇవ్వడం తన బాధ్యత. సో దిస్ ఈస్ వాట్ సూపర్విజన్ టాస్క్ అండి. దీన్ని కరెక్ట్ గా చేసి సిస్టమ్ లో రిపోర్టింగ్ అంతా ఫీడ్ చేసి క్యాటిల్ హెల్త్, క్యాటిల్ మేనేజ్మెంట్ అంతా తను దగ్గర చూసుకుంటాడు. థ్యాంక్ యూ బాలు ఫర్ ద సపోర్ట్ యూ గివ్ ఫర్ హీల్ సిటీ అండ్ విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇలా ఈ సిరీస్ లో మిగతా మెంబర్స్ ఎవరు, వాళ్ళు ఏం పనులు చేస్తారో కూడా చెప్తానండి. సో దట్ డైరీ ఫార్మ్ పెట్టాలనుకుంటే మీకు ఇన్ని టాస్క్లు ఉంటాయన్న సంగతి మీకు అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.